హలో వ్యూవర్స్, ఈ వీడియోలో మనము సైకాలజీ సబ్జెక్టుకు సంబంధించి ఒక 20 ప్రశ్నలను మనము క్విజ్ రూపంలో నేర్చుకోబోతున్నాము. సో ప్రతి ప్రశ్నను చదువుతూ వింటూ వాటి యొక్క సరైన సమాధానాలను చాట్ బాక్స్లో టైప్ చేయగలరు. ఇప్పుడు నేర్చుకోవడం స్టార్ట్ చేద్దాము. మొదటి ప్రశ్న, ప్రయోగ పద్ధతిలో నియంత్రిత స్థితిలో ఉండే సమూహం అనగా? 1 ప్రయోగం నిర్వహించబడేవారు, 2 ప్రయోగం నిర్వహించేవారు, 3 ప్రయోగ స్థితికి గురి కాని వారు, 4 ప్రయోగాన్ని నియంత్రించేవారు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 3 ప్రయోగ స్థితికి గురి కాని వారు. రెండవ ప్రశ్న, ఒకే సమూహం మొదట నియంత్రిత స్థితిలో తరువాత ప్రయోగాత్మక స్థితిలో ఉండే నమూనాను ఏమంటారు? 1 ఏక సమూహ నమూనా, 2 బహుళ సమూహ నమూనా, 3 సమాంతర సమూహ నమూనా, 4 పరిభ్రమణ సమూహ నమూనా. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ ఏక సమూహ నమూనా. మూడవ ప్రశ్న, ప్రయోగ పద్ధతికి సంబంధించి ఈ కింది వాటిలో సరికానిది ఏది? ఏ కార్యకారణ సంబంధం నెలకొల్పవచ్చు, బి విషయనిష్టతతో కూడిన పద్ధతి, సి ఎలాంటి ప్రవర్తనైనా పరీక్షించవచ్చు, డి సమానత కలది. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సి ఎలాంటి ప్రవర్తననైనా పరీక్షించవచ్చు. నాలుగవ ప్రశ్న, ప్రయోగ పద్ధతిలో చివరి సోపానం? ఏ పరికల్పనను రూపొందించడం, బి ఫలితాలను సామాన్యీకరించడం, సి ఫలితాలను వ్యాఖ్యానించడం, డి పరికల్పనను పరీక్షించడం. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి ఫలితాలను సామాన్యీకరించడం. ఒక తరగతి ఉపాధ్యాయుడు కొన్ని నిశ్చితాంశాలపై 10వ తరగతి విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకోవాలనుకుంటాడు. ఇందుకోసం ఉపయోగించవలసిన సరైన పద్ధతి? ఏ ప్రయోగ పద్ధతి, బి పరిపృచ్ఛ పద్ధతి, సి పరిశీలన పద్ధతి, డి వ్యక్తి అధ్యయన పద్ధతి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి పరిపృచ్ఛ పద్ధతి. ఒక విద్యావేత్త సంస్థల అధిపతుల నాయకత్వ శైలి, వారి విద్యార్థుల సర్దుబాటుపై ప్రభావం అనే అధ్యయనం నిర్వహించారు. ఈ అధ్యయనంలో విద్యార్థుల సర్దుబాటు అనేది
ఏ పరతంత్ర చరం, బి స్వాతంత్ర చరం, సి అదుపు లేని చరం, డి జోక్య చరం. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ పరతంత్ర చరం. ఒక తరగతి ఉపాధ్యాయురాలు పిల్లల అభ్యసన అలవాట్లను వారి సాధనపై చూపే ప్రభావంను అధ్యయనం చేయుటకు ఆసక్తి కనబరిచారు. ఈ అభ్యాసనంలో పిల్లల సాధన ఏ అదుపు లేని చరం, బి జోక్య చరం, సి స్వాతంత్ర చరం, డి పరతంత్ర చరం. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డి పరతంత్ర చరం. 8వ ప్రశ్న, క్రింది వానిలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలను అధ్యయనం చేయుటకు దోహదపడే పద్ధతి ఏ అంతఃపరీక్షణ పద్ధతి, బి వ్యక్తి అధ్యయన పద్ధతి, సి ప్రయోగాత్మక పద్ధతి, డి పరిపృచ్ఛ పద్ధతి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి వ్యక్తి అధ్యయన పద్ధతి. 9th క్వశ్చన్, ఒక ప్రయుక్త విద్యార్థుల విద్యా సాధనపై కంప్యూటర్ ఆధారిత బోధన యొక్క ప్రభావమును అధ్యయనం చేయాలనుకున్నాడు. ఇక్కడ పరతంత్ర చరము ఏ విద్యార్థుల సాధన, బి కంప్యూటర్ ఆధారిత బోధన, సి ప్రయోగశాల పరిసరాలు, డి ఏది కాదు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ విద్యార్థుల సాధన. 10వ ప్రశ్న, అమ్మఒడి పథకం అమలు ద్వారా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు పెరగటంలో ఇంగ్లీష్ విద్యా ప్రభావంలో జోక్యచరం ఏ అమ్మఒడి పథకం, బి ప్రభుత్వ పాఠశాలలు, సి విద్యార్థుల నమోదు, డి ఇంగ్లీషు విద్య. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డి ఇంగ్లీషు విద్య. 11వ ప్రశ్న, ఒక ఉపాధ్యాయుడు విద్యార్థుల భాషా నైపుణ్యాల సాధనపై తాను తయారు చేసిన బోధనోపకరణాల ప్రభావమును అధ్యయనం చేశాడు. ఇందులో బోధనోపకరణాలు ఏ పరతంత్ర చరాలు, బి స్వాతంత్ర చరాలు, సి ప్రయోగ చరాలు, డి జోక్య చరాలు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి స్వాతంత్ర చరాలు. 12వ ప్రశ్న, ఒక విద్యార్థి చదువులో వెనకబడుటకు గల కారణమును తెలుసుకొనుటకు సరి అయినది ఏ పరిశీలన పద్ధతి, బి వ్యక్తి అధ్యయన పద్ధతి, సి రోజు ఎంత సమయం చదువుతున్నాడో తెలుసుకొనుట, డి విద్యార్థుల తల్లిదండ్రుల గురించి తెలుసుకొనుట. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి వ్యక్తి అధ్యయన పద్ధతి. 13వ ప్రశ్న,
ప్రయోగంలో ఒక ఫలితాన్ని కలిగించడానికి క్రమబద్ధంగా స్వతంత్రంగా ఉపయోగించే చరాన్ని ఏమంటారు? ఏ మధ్యస్థ చరము, బి అదుపు లేని చరం, సి పరతంత్ర చరం, డి స్వాతంత్ర చరం. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డి స్వాతంత్ర చరం. 14వ ప్రశ్న, ప్రయోగ పద్ధతిలో ప్రయుక్త ప్రవేశపెట్టిన చరరాశి ఏ పరతంత్ర చరరాశి, బి స్వాతంత్ర చరరాశి, సి మధ్యస్థ చరరాశి, డి అదుపు లేని చరరాశి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి స్వాతంత్ర చరరాశి. 15వ ప్రశ్న, అనారోగ్య కారణం వలన ప్రయోక్త యొక్క ఉద్దీపనకు ప్రయోజ్యుడు సరైన ప్రతిస్పందన చూపలేదు. ఇక్కడ అనారోగ్యం అనున్నది ఏ స్వాతంత్ర చరము, బి పరతంత్ర చరము, సి జోక్య చరము, డి ఆశ్రిత చరం. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సి జోక్య చరం. 16వ ప్రశ్న, పరతంత్ర చరము అనగా ఏ జోక్యము చేసుకోనున్నది, బి స్వాతంత్ర చరము ప్రభావానికి లోనయ్యే చరము, సి ప్రతి విషయంలో విద్యార్థి ఇతరులపై ఆధారపడటం, డి స్వతంత్ర చరము ప్రభావానికి లోను కాని చరం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి స్వాతంత్ర చరము ప్రభావానికి లోనయ్యే చరము. 17వ ప్రశ్న, ఒక తరగతిలోని విద్యార్థులను ఉపాధ్యాయుడు 3 సమూహాలుగా విభజించారు. అందులో మొదటి సమూహం వారికి ఇంటి పని చేసుకొని రాకపోతే దండన ఉన్నదని తెలిపినాడు. రెండవ సమూహమునకు ఇంటి పని ఇచ్చినాడు కానీ బహుమానాన్ని కానీ దండనను కానీ ప్రకటించలేదు. దానిలో నియంత్రణ సమూహం ఏది? ఏ రెండవ సమూహము, బి 1 మరియు 2వ సమూహము, సి 3వ సమూహము, డి 1వ సమూహము. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ 2వ సమూహము. 18వ ప్రశ్న, విద్యపై సాంఘిక ఆర్థిక స్థితి యొక్క ప్రభావమును కనుగొనుటకు జరిపే పరిశోధనలో స్వతంత్ర చరము ఏ ప్రజ్ఞ, బి విద్య, సి వయస్సు, డి సాంఘిక ఆర్థిక స్థితి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి సాంఘిక ఆర్థిక స్థితి. 19వ ప్రశ్న, ప్రయోగ పద్ధతిలో నియంత్రణ సమూహం అనగా ఏ ప్రయోగ పరిస్థితులకు గురికాని సమూహం, బి ప్రయోగాన్ని నియంత్రించే సమూహం,
సి ప్రయోగాన్ని నిర్వహించే సమూహం, డి ప్రయోగం నుండి దూరంగా ఉంచబడిన సమూహం. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ ప్రయోగ పరిస్థితులకు గురి కాని సమూహం. 20వ ప్రశ్న, ఒక మనోవిజ్ఞాన శాస్త్రవేత్త విద్యార్థుల భాషా నైపుణ్యాల సాధనపై తల్లిదండ్రుల అక్షరాస్యత యొక్క ప్రభావంను అధ్యయనం చేశాడు. ఇందులో తల్లిదండ్రులు అక్షరాస్యత అనేది ఏ పరతంత్ర చరము, బి స్వాతంత్ర చరము, సి మధ్యస్థ చరము, డి అదుపు లేని చరము. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి స్వాతంత్ర చరము.